పురుషులైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే జీవనోపాధి కోసం వారి పనుల మీదే వారి పనుల మీదే సమయం, కానీ దేవునితో మాట్లాడుకుందాం, దేవుని మీద సహవాసం చేద్దాం అనే విధానం అనేది లేదు. ఉదయం లేకటం పని, మధ్యాహ్నం నిద్ర, తర్వాత పని, తర్వాత తినటం. అయిపోయింది లైఫ్, అయిపోయింది జీవితం. ఇంకెప్పుడు నువ్వు క్రీస్తుని గురించి తెలుసుకునేది, క్రీస్తుని గురించి ప్రకటించేది ఎప్పుడు, ఆయనతో సహవాసం చేసేది ఎప్పుడు? పురుషుడైనా స్త్రీ అయినా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి జీవనోపాధి కోసం ఆ పనుల మీదే ఎంతవరకు ఉంటున్నారు, కానీ నేను క్రీస్తుని గురించి అనేకులకు చెప్పాలి, సువార్తను ప్రకటించాలి అనే విధానం అనేది ఈ రోజున మనిషికి లేదు. జీవనోపాధి కోసం పని చేసుకో, కానీ క్రీస్తుని గురించి కూడా నువ్వేం చేయాలి? ప్రకటించాలి.